జోహార్ జోహార్ అమర వీరులకు జోహార్ జోహార్ అమర వీరులకు జోహార్ జోహార్ అమర వీరులకు జోహార్ జోహార్ ఈరోజు మార్బుల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నసరాపేట పట్టణంలో మేడే జెండా ఆవిష్కరణ చేసుకోవడం చాలా శుభపరిణామం. ఈరోజు భవన నిర్మాణ కార్మికులకు అనేక రకాల సమస్యలు వస్తున్నాయి. ఏ సమస్య పరిష్కారం కావాలన్నా కానీ మనందరం సంఘంగా ఉండడం ఎంతైనా అవసరం. మనం మార్బుల్ వర్కర్స్ యూనియన్గా మిగతా భవన నిర్మాణ కార్మిక అన్ని రంగాలను కలుపుకొని ఐక్యంగా ఉండి భవన నిర్మాణ కార్మికులు వస్తున్న సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కారం చేసుకోవడానికి కృషి చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మేడే దినోత్సవం విజయవంతంగా జరుగుతుంది. ఈ మేడేని ఏదైతే మన పూర్వీకులు పోరాడి 8 గంటల పని దినం కావాలని చెప్పేసి సాధించుకున్నారో దాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం మనందరి మీద ఉంది. గతంలో పొద్దు పొడిస్తే పని పోయి ఎప్పుడో పొద్దు పోయినప్పుడు పెత్తందారులు యజమానులు పంపించినప్పుడు ఇళ్లకు పోయి తప్ప పోలేని పరిస్థితి. ఆ రోజుల నుంచి ఈ రోజు వరకు మన 8 గంటల పని విధానం కావాలని చెప్పేసి 8 గంటలు నిద్రకొండాలని 8 గంటలు కుటుంబానికి కేటాయించాలని చెప్పేసి పోరాడి మన పూర్వీకులు సాధించి పెట్టారు. దీన్ని మనం నిలబెట్టుకోవాలి. ఇప్పుడున్న ప్రభుత్వాలు మన ఈ 8 గంటల పని విధానాన్ని తగ్గించి 9 గంటలు 10 గంటలు చేయాలని చెప్పేసి పన్నాగాలు పన్నుతున్నాయి. వీటన్నిటిని వ్యతిరేకించి ఐక్యంగా నిలబడితే తప్ప ఈ సమస్యలు పరిష్కారం కావు. ఏదైనా మనకి ఏదైనా సౌకర్యం హక్కు వచ్చిందంటే అది మనం పోరాడి సాధించుకునే తప్ప ఎవరో దయాదక్షిణాలు వచ్చింది కాదు. వాటిని నిలబెట్టుకోవాలా, కొత్త సౌకర్యాలను సాధించుకోవాలని చెప్పేసి దానికి ఇక్కడ ఉన్న విన్నర్స్ మార్బుల్ వర్కర్స్ యూనియన్ ముందుండి మిగతా సంఘాలన్నింటినీ కలుపుకొని వచ్చి అగ్రభాగాన్ని నిలవాలని చెప్పేసి CIT నసరాపేట మండల కమిటీగా కోరుకుంటున్నాం.